ఇస్తానని చెప్తాడు. అయితే మరి యెహోషువకి మోషేకి చెప్పినట్లుగా మోషే ఏం చేశాడంటే మనుషుల్ని ఏర్పాటు చేశాడు. మనుషుల్ని ఏర్పాటు చేసి అమాలేకీలను హతం చేయడానికి మనుషుల్ని ఏర్పాటు చేసినప్పుడు ఇశ్రాయేలీయులకి అమాలేకీలకి ఏమవుతుందంటే గొప్ప యుద్ధం జరుగుతుంది. గొప్ప యుద్ధం జరుగుతుంటే మోషే ఏం చేస్తున్నాడు అంటే కొండ శిఖరానికి వెళ్ళాడు. కొండ శిఖరానికి వెళ్తే ఈ కింద ఇశ్రాయేలీలు అమాలేకీలు పెద్ద గుంపు అక్కడ ఒకరికొకరే యుద్ధం చేస్తున్నారు. అయితే మోషే ఏం చేశాడంటే తన 2 చేతులు ఆకాశం పైకెత్తి ప్రార్థన చేస్తున్నాడు. 2 చేతులు ఆకాశం వైపు చేతులు ఎత్తి పైకెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు ఇశ్రాయేలీయులు గెలుస్తున్నారు. మోషే కొంతసేపు ప్రార్థన చేయటం ద్వారా ఇశ్రాయేల్ గెలుపుతున్నారు. మరలా మోషేకి ఏమవుతుందంటే 2 చేతులు ఏమవుతున్నాయి, బరువెక్కుతున్నాయి. ఇప్పుడు ఒక 2 చేతులు ఎంతసేపు మనం ఇట్లా పెట్టి నిలబడగలం? మహా ఉంటే ఒక గంట చేపు లేకపోతే 2 గంటల చేపు ఇట్లా పెట్టి నిలబడతాం. తర్వాత ఈ చేతులు ఏమైతే బరువు ఎక్కుతాయి, నొప్పులు వస్తాయి. ఇక్కడ మోషే కూడా ఏం చేస్తున్నాడంటే ఆ చేతులు కిందకు దింపుతున్నాడు. చేతులు కిందకు దింపుతుంటే ఎవరు గెలుస్తున్నారు? అమాలేకీలు గెలుస్తున్నారు. అమాలేకీలు గెలుస్తున్నప్పుడు ఇట్లా జరుగుతుంది. అయితే ఇప్పుడు అక్కడ ఎవరున్నారంటే హూరు అహరోనులు ఉన్నారు. హూరు అహరోనులు చూడండి, చదువుకుందాం. 11వ వచనం నుండి చదువుకుందాం. మోషే తన చేతులు చేయి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చేయి దింపినప్పుడు అమాలేకీలు గెలిచిరి. ఇట్లా మనం చూస్తుంటే ఇశ్రాయేలీయులు గెలుస్తున్నారు, అమాలేకీలు గెలుస్తున్నారు. అమాలేకీలు గెలుస్తున్నప్పుడు ఇశ్రాయేలీయులు అనేక మందిని హతం చేసి పడేస్తున్నారు. అనేక మందిని కత్తివాత సంహరిస్తున్నారు. మరలా మోషే తిరిగి లేచి ప్రార్థన చేస్తున్నప్పుడు మరలా ఏమవుతుందంటే మరలా ఇశ్రాయేలీయులు గెలుస్తున్నారు. ఇశ్రాయేలీయులు వాళ్ళని హతం చేస్తున్నారు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మోషే చేతులు ఏమైనాయి అంట 12వ వచనంలో బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చున్నట్టుకై దాన్ని వేసిరి. అహరోనును హూరును ఒకడు ఈ పక్కను ఒకడు ఆ పక్కను అతని చేతులను ఆదుకునగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉన్నాయి. చూసారు, ఇక్కడ మనం చూసినట్లయితే హూరు అహరోనులు ఏం చేశారంటే ఒక పెద్ద రాయి తీసుకుని వచ్చారంట. పెద్ద రాయి తీసుకుని వచ్చి అక్కడ వేశారు. అక్కడ వేసి మోషేని ఆ రాయి మీద కూర్చోబెట్టారు. మోషేని ఆ రాయి మీద కూర్చోబెట్టి ఏం చేశారంటే అహరోను హూరు, ఒక ఆయన పేరు అహరోను, ఇంకో ఆయన పేరు హూరు, వీళ్ళిద్దరు ఏం చేశారంటే చెరొక చెయ్యి ఏం చేశారు, ఇట్లా చెయ్యి ఎత్తి పట్టుకున్నారన్నమాట. ఈ 2 చేతులు మోషే చేతులను ఈ 2 చేతులు ఏం చేశారంటే మోషే చేతులకి ఈ 2 చేతులు ఆదుకున్నారు. ఈ 2 చేతులు ఎప్పుడైతే ఒకళ్ళు ఈ చేయి పట్టుకుంటే ఒకళ్ళు ఈ చేయి పట్టుకున్నారు. 2 చేతులు ఇట్లా గట్టిగా పట్టుకున్నప్పుడు సూర్యుడు అస్తమించే వరకు కూడా ఆ చేతులు అట్లా నిలబడగలిగినాయి. నిలబడగలుగుతూ వచ్చినప్పుడు ఏమైందంటే ఇశ్రాయేలీయులు సంపూర్ణంగా గెలిచారు. ఇశ్రాయేలీయులకు విజయం కలిగింది. చేతులు పొరపాటుని కిందకు దించాడు అనుకోండి, మరలా అమాలేకీలు గెలుస్తారు. ఇప్పుడు ఏమైందంటే హూరు అహరోన్ అనేటువంటి వీళ్ళిద్దరు ఏం చేశారంటే ఒకడు ఆ పక్కన ఒకడు ఈ పక్కన చెరువు పక్కన నిలబడి మోషేని కూర్చోబెట్టారు. ఒక రాయి వేసి కూర్చోబెట్టి ఒకరు ఆ పక్కన ఒకరు ఈ పక్కన ఏం చేస్తున్నారు, 2 చేతులను పట్టుకొని సూర్యుడు అస్తమించే వరకు కూడా అట్లా నిలబడి ఉన్నప్పుడు వాళ్ళ మీద ఇశ్రాయేలీయులకి గొప్ప విజయం కలిగింది. కింద యెహోషువ ఏం చేస్తున్నాడు? 13వ వచనం, నిర్గమకాండం 17 అధ్యాయము, నిర్గమకాండం 17:13. అప్పుడు అట్లు యెహోషువ కత్తివాత చేత అమాలేకుల రాజును అతని జనులను గెలిచెను. ఇక్కడ మనం చూస్తే అప్పుడు యెహోషువ ఏం చేస్తున్నాడు అంటే కింద యుద్ధం చేస్తున్నాడు. యెహోషువ దగ్గర మంచి కత్తి ఉందన్నమాట. కత్తి వాడి చేత అమాలేకీలను అతని రాజును ఏం చేస్తూ వచ్చాడంటే జనులు గెలుస్తూ వచ్చారు. యెహోషువ వారికి నాయకుడిగా ఉన్నాడు. కింద ప్రజలందరూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి అమాలేకీల రాజుని ఏం చేశారంటే కత్తి చేత వాళ్ళందరినీ కూడా ఏం చేశారంటే గెలిచినారు అన్నమాట. గెలుస్తూ వచ్చినప్పుడు అప్పుడు దేవుడు మోషేతో మాట్లాడాడు. చూడండి, చదువుకున్న 14 వచనం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకుల పేరు ఆకాశం కింద నుండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథంలో దీన్ని రాసి యెహోషువకి వినిపించమన్నాడు. ఎందుకు యెహోషువకు వినిపించమంటున్నాడు?
నేను అమాలేకీల పేరును ఆకాశం కింద ఉండకుండా బొత్తిగా తుడిచివేదిని గనుక గ్రంథంలో ఈ పేరు రాసి దాని యెహోషువకి వినిపించమన్నాడు. ఎందుకంటే రాబో దినాల్లో యెహోషువ వినాలి, అమాలేకీలు అనే వాళ్ళు ఎక్కడ కూడా కనిపించకూడదు అని చెప్పి దేవుని యొక్క ఉద్దేశం. 15వ వచనం చూడండి. తర్వాత మోషే ఒక బలిపీఠం కట్టి దానికి యెహోవా నిషి అని పేరు పెట్టెను. అంటే గొప్ప విజయం కలిగింది. అక్కడ ఒక ధ్వజం ఎత్తారు. దేవుడు వాళ్ళకు గొప్ప విజయాన్ని కలగజేస్తూ వచ్చాడు కదా. 16వ వచనం. అమాలేకీలు తమ చేతిని యెహోవా సింహాసనముకు విరోధంగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీలతో తరతరముల వరకు యుద్ధమనెను. ఇక్కడ మనం చూసినట్లయితే దేని బిడ్డలారా, తరతరములకు యుద్ధం జరుగుతూ వచ్చింది. దేవుని యొక్క ఆశ ఏంటంటే అమాలేకీలు ఆ దుర్మార్గులైనటువంటి మనుషులను భూమి మీద ఉండకుండా పూర్తిగా తుడిచివేయాలని దేవుని యొక్క ఆశ. అయితే శత్రువులైనటువంటి అమాలేకీలు బహుభయంకరమైనటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే స్త్రీలను పిల్లలను ఈడ్చుకుని పోయి వాళ్ళని పాడు చేస్తున్నటువంటి దినాలు అవి. అలాంటి భయంకరమైనటువంటి అమాలేకీల్ని దేవుడు ఇశ్రాయేలీయులకు అప్పగించాడు. ఇప్పుడు వాళ్ళకు గొప్ప విజయం కలిగింది. మోషే ఏం చేశాడంటే యెహోషువకు చెప్పాడు, యెహోషువ నేను ఇప్పుడు కొండ మీదకి వెళ్తున్నా, నువ్వు మన కొరకు యుద్ధం చేయడానికి మనుషులందరినీ సిద్ధపరచు, రేపు ఉదయ కాలం యుద్ధం జరగబోతుంది. నేనైతే ఆ యొక్క పర్వతం ఉంది, ఆ పర్వతం శిఖరికి వెళ్ళి కూర్చుంటాను, అక్కడ నిలబడి నేను ప్రార్థన చేస్తాను, నువ్వు కింద మనుషులందరినీ సమకూర్చి యుద్ధం చేయమని చెప్పాడు. చెప్పినప్పుడు మోషే కొండ మీదకి వెళ్తాడు, చేతులు పైకి ఎత్తాడు. మోషే చేతులు కిందకి దింపినప్పుడు అమాలేకీలు గెలుస్తున్నారు. మోషే మరలా చేతులు పైకి ఎత్తినప్పుడు ఇశ్రాయేలు గెలుస్తున్నారు. అప్పుడు హూరు అహరోన్లు వచ్చి వారి చేతులను ఆదుకున్నప్పుడు సూర్యుడు అస్తమించే వరకు ఏమైనాయి అంటే ఆ చేతులు నిలకడగా ఉన్నాయని 12వ వచనంలో రాయబడుతూ వచ్చింది. చూడండి, చదువుకుందాం. 12వ వచనం చదువుకుందాం. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దానిని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ పక్కన ఒకడు ఆ పక్కన ఆ చేతులు ఆదుకునగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. 13వ వచనం చూడండి. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచాను. ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళ ముగ్గురులో ఎవరు గొప్ప వాళ్ళు చెప్పండి. ఎవరి ద్వారా విజయం వచ్చింది? మోషే ద్వారా విజయం వచ్చిందా? హూరు అహరోన్ల ద్వారా విజయం వచ్చిందా? లేకపోతే కింద కత్తివాడి చేత హతం చేస్తున్న ఇశ్రాయేలీయులు యెహోషువ ద్వారా విజయం వచ్చిందా? ఎవరి ద్వారా విజయం పొందినారు వాళ్ళు? ఇప్పుడు ఎవరి ద్వారా వాళ్ళు విజయం పొందినారు? మోషే ద్వారా విజయం పొందారా? మోషే ప్రార్థన చేయటం ద్వారానే వాళ్ళు విజయం పొందారా? లేకపోతే హూరు అహరోన్ల ద్వారా విజయం పొందారా? లేకపోతే కింద ఏం చేస్తున్నాడు? 13వ వచనంలో ఇట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకీల రాజును అతని జనులను గెలిచాను. యెహోషువ ఏం చేస్తున్నాడు? కత్తివాడి చేత ఒక్కొక్కడిని దొరికినట్టుగా హతం చేస్తున్నాడు. అమాలేకీల రాజుని జనులను హతం చేస్తూ వచ్చాడు. కిందేమో యెహోషువ కింద అనేక మందిని హతం చేస్తున్నాడు, యుద్ధం చేస్తున్నాడు. పైనేమో మోషే కూర్చున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. హూరు అహరోన్లు చేతులు పట్టుకున్నారు. ఎవరి ద్వారా విజయం కలిగింది? వీళ్ళలో ఎవరి ద్వారా? మీరే చెప్పాలి. ఏమా, ఎవరి ద్వారా విజయం కలిగింది? ఇప్పుడు వాళ్ళకి ఏం కలిగింది? ఇశ్రాయేలీయులకు ఏం కలిగింది? 15వ వచనం చూడండి. తర్వాత మోషే ఒక బలిపీఠం కట్టి దానికి యెహోవా నిసి అని పేరు పెట్టాను. అంటే వాళ్ళకు ఒక గొప్ప విజయం వచ్చింది. ఎవరి ద్వారా వచ్చింది? వాళ్ళు ఎవరి ద్వారా గెలుపొందారు? వీళ్ళలో ఎవరు గొప్ప? ఎవరు గొప్ప? అందరూ గొప్పే. మోషే ఒక్కడే ప్రార్థన చేస్తే గెలిచేవాళ్ళు కాదు. ఎందుకంటే మోషే చేతులు ఏమైనాయి? బరువెక్కుతున్నాయి కనుక మోషే చేతులు దించినప్పుడు మరలా వాళ్ళు గెలుస్తున్నారు. ఇది సరైనటువంటి విధానంలో జరిగేది కాదు. కాబట్టి మోషే చేసే ప్రార్థన మోషే చేస్తున్నాడు. హూరు అహరోను లేకపోతే ఆ ప్రార్థన ఏం జరగదు, వాళ్ళు గెలిచేవాళ్ళు కాదు. మోషే లేకపోయినా వాళ్ళు గెలిచేవాళ్ళు కాదు. కింద యెహోషువ లేకపోయినా గెలిచేవాళ్ళు కాదు. దేవుని బిడ్డలైనటువంటి దేవుని సంఘం కూడా ఏం చేయాలంటే
ఒక సేవకుడే కాదు, విశ్వాసులు కూడా ఏం చేయాలంటే నా వంతు పని ఏంటని ఎప్పుడైతే సహకరిస్తారో ఆ సంఘము, ఆ కుటుంబాలు కూడా ఏమైతాయి అంటే వర్ధిల్లుతాయి. ఇది నా భారం, ఇది నా పని అనేది ప్రతి ఒక్కరిలో ఉండాలి. సేవకుడు ఏం చేయలేడు. చాలాసార్లు అంటారు సేవకుడే చూడాలా, సేవకుడే వెళ్ళాలా, ఆయన ఉన్నాడు కదా ఆయన చూసుకుంటాడు అంటారు. ఇప్పుడు మన వాళ్ళే చూసుకుంటారులంటే సంఘం నడుస్తుందా? నడవది. ఇప్పుడు మోషే ఒక్కడెళ్ళి ఆ కొండ శిఖరాన్ని కూర్చొని ప్రార్థన చేస్తే వాళ్ళకి అమాలేకీయుల మీద విజయం కలిగేదా? శత్రువుల మీద విజయం కలగదు. ఇప్పుడు మీ కుటుంబాలకు విజయం కలగాలంటే నేను ఒక్కడనే 2 చేతులు ఎత్తి ప్రార్థన చేస్తే మీ కుటుంబాలకు విజయం కలగదు. నాతో కూడా మీరు ఉన్నప్పుడే కుటుంబాలకు విజయం కలుగుతుంది, మీ కుటుంబాల్లో మేలు కలుగుతుంది, మీ కుటుంబాల్లో ఆశీర్వాదం కలుగుతుంది. నేను ఆత్మీయంగా ఎదగాలి, దేవుని పనిలో సహకరించాలి. ఇప్పుడు చూడండి, హూరు అహరోను లేకపోతే అక్కడ విజయం కలిగేది కాదు కదా. సేవకులతో కలిసి ప్రార్థన చేయటం అనేది చాలా గొప్పతనత. అది కొంతమందికి విశ్వాసులకు ఉంటుంది ఆ భారం, కానీ కొంతమందికి ఆ భారం ఉండదు. ఒక ఆదివారం వస్తే ఒక ఆదివారం రారు. అట్లాంటి కుటుంబాల ద్వారా సంఘానికి ఏమాత్రం కూడా క్షేమాభివృద్ధి ఉండదు. మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే, సంఘానికి క్షేమాభివృద్ధి కలగాలంటే మనం అందరం కలిసి పనిచేసినప్పుడే దేవుని యొక్క సంఘం ఏమవుద్దంటే అభివృద్ధి చెందుద్ది అన్నమాట. దేవుని యొక్క సంఘం విస్తరించుతుంది. సంఘం క్షేమాభివృద్ధిని కలగాలంటే దేవుడిచ్చినటువంటి వరాలని మనం వాడుకోవాలి. దేవుడిచ్చినటువంటి వరాలని ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి, చదువుకుందాం, త్వరగా ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక సంఘం క్షేమాభివృద్ధి నొందుటకైన ఒక మాట ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 13వ వచనం. ఎఫెసీ 4:13 పరిశుద్ధులు పరిపూర్ణగినట్లు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మం జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవర్తనలుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించను. అంటే దేవుని బిడ్డలైనటువంటి వారిని అందరినీ దేవుడు ఒక్కొక్క రీతిగా వారికి తలాంతులు ఇచ్చి దేవుడు నియమించాడు. ఎందుకు అనంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఎఫెసీ 4:13లో పరిశుద్ధులు ఏమవ్వాలా? సంపూర్ణులగినట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరిని ఏం చేశాడు? అపోస్తలులుగా, కొందరిని ప్రవర్తలుగా, కొందరిని సువార్థికులుగా, కొందరిని కాపరులుగా, కొందరిని ఉపదేశకులుగా, ఒక్కొక్కరికి వాళ్ళకి నచ్చిన రీతిలో దేవుడు వాళ్ళ సామర్థ్యం కొలది దేవుడు వాళ్ళకి ఏమిచ్చాడంటే కొంత సామర్థ్యం దయచేశాడు. దేవుడిచ్చినటువంటి దాన్ని మనము ఉపయోగించుకోవాలి. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా వాళ్ళకి దేవుడు తలాంతులు ఇచ్చాడు. దేవుడు ఏం ఇచ్చాడు? తలాంతులు ఇచ్చాడు. 1 కొరింథీ చూడండి, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము. 1 కొరింథీ 12వ అధ్యాయము 27వ వచనం. 1 కొరింథీ 12:27 అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరు అవయవములై ఉన్నారు. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలులుగాను, పెంపటి కొందరిని ప్రవర్తలుగాను, పెంపటి కొంత బోధకులను గాను, అటు పెంపటి కొంతమందిని అద్భుతములు చేయవారిని గాను, తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరములు కలిగిన వారిని గాను, కొందరిని ఉపకారములు చేయవారిని గాను, కొందరిని ప్రభుత్వములు చేయవారిని గాను, కొందరి నానా భాషలతో మాట్లాడేవారిని గాను నియమించను. కాబట్టి దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా సంఘంలో నియమించాడు. నియమించినప్పుడు నా పని ఏంటి? నేనేం చేయాలి? నేను సువార్త పని చేయాలా? లేకపోతే నేను ఏ పని చేయాలా? లేకపోతే నాకు స్వస్థపరిచే వరం ఉందా? లేకపోతే ఉపచారం చేసేటువంటి వరం ఉందా? లేకపోతే నేను ఏదైనా ప్రభుత్వం చేసి దేవుని సంఘానికి మేలు చేయాలా? ఒక సర్పంచ్ అయ్యో, లేకపోతే ఒక ఎమ్మెల్యే అయ్యో, లేకపోతే ఒక ఎంపీటీసీ అయ్యో ఏదైనా ఒక సంఘానికి మేలు చేయాలా? మనకి ఇచ్చినటువంటి తలాంతులు దేవుని కొరకు ఉపయోగించాలి. దేవుని కొరకు దేవుడు ఇక్కడ ఏం చేశాడు? కొంతమందిని ఏం చేశాడంట? 28వ వచనంలో మనం చూసినట్లయితే సంఘములో మొదట కొందరిని అపోస్తలులుగాను, పింబట కొంత ప్రవర్తలుగాను, కొందరిని బోధకులుగాను, అద్భుతములు చేసేవారినిగా, స్వస్థపరిచేవారిగా,
ఉపచారములు చేసేవారుగా, ప్రభుత్వాలు చేసేవారుగా, ఇట్లా దేవుడు అనేక మందిని నియమించాడు. వారి వారి స్థాయిలకు తగ్గట్లుగా నియమించినప్పుడు మన స్థాయికి తగ్గట్టుగా మనం భూమి మీద చేయాలి. మనం భూమి మీద దేవుని పని చేయాలి. పాటలు పాడే వరం ఉంటే ఆ పాటలు పాడే వరాన్ని మనం ప్రార్థనాపూర్వకంగా మారుమనసు పొందిన అనుభవంతో మారుమనసు పొందాలి మొట్టట. తర్వాత ఆ పాటలు పాడే వరం ఉంటే వాటిని నేర్చుకోవాలి. వాయిద్యాలు వేసే వరం ఉంటే వాటిని నేర్చుకోవాలి, దేవుని కొరకు ఉపయోగించాలి, ఆరాధించాలి, మహింపరచాలి దేవుణ్ణి, బైబిల్ చదవాలి, దేవుడు ఏం మాట్లాడుతున్నాడో వాటిని మనం గ్రహించాలి, మనకిచ్చిన తలాంతులు మనం ఉపయోగించుకోవాలి. సండే స్కూల్ పరిచర్య ఉందా? కాబట్టి సండే స్కూల్ పరిచర్య చేద్దామా? లేకపోతే దేవుని మందిరం ఏదైనా పని చేసేది ఉందా? ఏంటి నా టాలెంట్ ఏంటి, నా సమర్పణ ఏంటి అనేది మనం గ్రహించుకోవాలి. నువ్వు కష్టపడు, బాధపడు నీ ఇంటి కొరకు, కానీ దేవుని కొరకు నువ్వేం చేస్తున్నావు? దేవుడు ఒక దినాన్ని నిన్ను లెక్క అడుగుతాడు. వారు చేసిన క్రియలు చూడండి, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. ప్రకటన 14వ అధ్యాయము 13వ వచనం మధ్యభావం నుండి చదువుదామమ్మా. వారి క్రియలు వారి వెంట పోస్తున్నాయి అని ఆత్మ చెప్తున్నాడు. వారి క్రియలు ఏం చేస్తున్నాయి? వారి వెంట పోతున్నాయి. నీ ఎమ్మట వచ్చేది ఏది? నువ్వు ఈ వారమంతా ఆటో నడుపుకుంటే అది నీ ఎమ్మటే రాదు. నువ్వు కట్టిన ఇళ్ళు నీ ఎమ్మటే రావు. ఈ వారమంతా నువ్వు సుతారి పని చేస్తే అది నీ ఎమ్మటే రాదు. ఈ వారమంతా నువ్వు కలర్ పని చేస్తే అది నీ కొరకు బాధపడుతున్నావు. ఆ దేవుని కొరకు కష్టపడటం లేదు, నీ కొరకు కష్టపడుతున్నావు అవన్నీ. కానీ దేవుని కొరకు ఏం చేస్తున్నావు? ఉదాహరణకి ఆటోలు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు బాధపడవద్దు, మనసులో ఏమనుకోవద్దు. అంటే దేవుని యొక్క పనిని మనం చేయాలి. ఇప్పుడు కొంతమంది మీ ఆటోలను ఉపయోగించాలి. మా ఊర్లో కొంతమంది పల్లెల నుంచి అట్లా వస్తే కొంతమంది ఆటో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే చర్చి అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక రౌండ్ అట్లా కొట్టి వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. అట్లా మీరు ఆటోలు ఉన్న వాళ్ళు కూడా ఏం చేయాలంటే బళ్ళు ఉన్న వాళ్ళు ఖాళీగా రాకుండా ఎవరన్నా నీ వంతు ఒకసారి అట్లా రౌండ్ కొట్టి వాళ్ళని అక్కడ వాళ్ళ ఇంటికాడ దించేస్తే, ముసలోళ్ళు ఇప్పుడు ఇస్లాంపూర్లో ఉన్నప్పుడు ఇస్లాంపూర్లో ఉన్నవారిని, పాతిళ్లలో ఉన్నవారిని ఇట్లా దూరం బస్టాండ్ కాడి నుంచి వచ్చేవాళ్ళని అవసరం లేదు. ఇస్లాంపూర్ నుంచి వచ్చే వాళ్ళని కొంచెం అక్కడ డ్రాప్ చేయటం. అక్కడ సదానందం ఉన్నాడు, పౌలన్ ఉన్నాడు, ఆనంద్ ఉన్నాడు, రవి ఉన్నాడు. ఇట్లా ఇచ్చినటువంటి ఆటోలని దేవుని కొరకు ఆదివారం కొంచెం సేపు అట్లా ఉపయోగిస్తే అవి నీ కొరకు అయితే నీ ఎమ్మట వచ్చేది అవే. అలాగే దేవుని మందిరంలో ఏదైనా పని ఉంటే దాన్ని చేస్తే అది నీ ఎమ్మటే దేవుని వస్తాయి. ఏదైనా సువార్త పని చేస్తే అది నీ ఎమ్మట వస్తాయి. రేపు నీ ఎమ్మట వచ్చేది అవే. సంఘ ప్రార్థన ఉంది, ఆ సంఘ ప్రార్థనకు నువ్వు వేసే ప్రతి అడుగు రేపు నీ వెనకాల వస్తాయి అవి. గృహకూడికి ఉంది, నువ్వు వేసే ప్రతి అడుగు అవి నీ ఎమ్మట వస్తాయి. రేపు ఆదివారం, ఈరోజు ఆదివారం అందరం మందిరానికి పోవాలా, క్రయం చెల్లించి పోవాలా. ఆ రోజే వస్తాడు. ఈరోజు పనికి వస్తే 1000 రూపాయలు ఇస్తానంటాడు. అవన్నీ మాకు కుదరదండి, ఈరోజు ఆదివారం మా ప్రభు దినం, దేవుని ఆరాధించడానికి వెళ్ళాలి. ఇది నీ ఎమ్మట వస్తుంది రేపు. అందుకని బైబిల్ ఏం చెప్తుంది? వారి క్రియలు, చివరి లైన్లో చూడండి, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. వారి క్రియలు వారి వెంట పోస్తున్నవని ఆత్మ చెప్తున్నాడు. నువ్వు చేసిన క్రియలు నీ ఎమ్మట వస్తాయి. బేదలైన వారికి సహాయం చేయటం, ఇట్లా హెల్ప్ చేయటం. కొంతమందికి బళ్ళు లేని వాళ్ళు నడుచుకుంటూ పోతున్నప్పుడు మనకు బండి ఉంటే వాళ్ళు కొంచెం తీసుకుని అక్కడ డ్రాప్ చేయటం. ఇట్లాంటి పనులు మనం చేయాలి. ఆదివారం మందిరానికి రాని వాళ్ళని మనం పరామర్శించాలి, వాళ్ళతో మాట్లాడాలి. నువ్వెందుకు మందిరానికి రావట్లేదు, ఇట్లా ఎందుకు వారాల తరబడి చేస్తున్నావు, ఇది నీకు తగదని విశ్వాసులందరూ అడిగితే అడగంగా ఆ వ్యక్తిలో మార్పు ఉంటుంది కదా. ఇప్పుడు అట్లా చేస్తేనే సంఘం క్షేమాభివృద్ధి ఉంది, ప్రజలు విస్తరించి ఆ సంఘం ఏమైందంటే వర్ధిల్లుతుంది అనమాట. అందుకని దేవుని బిడ్డలైనటువంటి మనము సహకారులుగా ఉండాలి. ఇప్పుడు మోషేకి వాళ్ళు సహకారులుగా లేకపోతే అమాలేకుల్ని ఏం చేసేవాళ్ళు అంటే ఇశ్రాయేలుని పూర్తిగా వాళ్ళని తుడిచివేసేవాళ్ళు. ఆ దినాన అమాలేకులు చాలా బలమైనటువంటి వాళ్ళు, చాలా శక్తివంతులైనటువంటి వాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఇశ్రాయేలుని భూమి మీద లేకుండా సంపూర్ణంగా నిర్మూలన చేసేవాళ్ళు ఆ దినాన. ఈ దినాన్ని కూడా సంఘము సాతాను కుటుంబాల మీద పడి దాడి చేస్తూ ఉంటాడు. రకరకాల అప్పుల బాధలు, అనారోగ్యాలు తీసుకుని వస్తూ ఉంటాడు. మనం ఏం చేయాలంటే సంఘం క్షేమాభివృద్ధి నుండి కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే నీ వంతు సహాయం చేయాలి. గృహకుడికి రావాలి, సంఘ ప్రార్థనకు రావాలి,
నిన్ను పనులు మానుకోమని దేవుడు చెప్పటంలా. పగల పని చేసుకో, వారానికి ఒకసారి గృహకుడికి రా, వారానికి ఒకసారి సంఘ ప్రార్థనకి రా. నీ పని అది, నీ బాధ్యత అది. అట్లా రావటం ద్వారా ఏమవుతుందంటే సంఘం క్షేమాభివృద్ధి కలుగుతుంది. సేవకునితో కలిసి ప్రార్థన చేయటం, పరిశుద్ధులతో కలిసి మనం ప్రార్థన చేయటం. మరి చూడండి, యెహోషువ ఏం చేశాడు? కింద కత్తివాత హతం చేస్తున్నాడు. యెహోషువ ఒక్కడే కాదు, ఇశ్రాయేలీయులు అందరూ యుద్ధం చేస్తున్నారు. వాళ్ళు యుద్ధం చేయకపోతే వాళ్ళు అక్కడ ప్రార్థన చేసిన ప్రయోజనం ఉండదేమో. వాళ్ళు చేసే పని యుద్ధం చేయాలి, అహరోను హూరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి, మోషే చేయాల్సిన పని మోషే చేయాలి. కాబట్టి అందరూ సహకరిస్తేనే ఆ వ్యక్తి గొప్పవాడు అవుతాడు. ఆ వ్యక్తి ఆ పరిచర్య కూడా ఏమవుద్ది? గొప్పగా దీవించబడుతుంది. కుటుంబాలకి క్షేమాభివృద్ధిని ఉంది, సంఘం అభివృద్ధి చెందుతుంది. కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి అక్కర తీర్చబడి కుటుంబాలు వర్ధిల్లుతాయి. బైబిల్లో రాయబడిన చూడండి, దావీదుకి ఎంతమంది ఉన్నారు చూడండి, చదువుకుందాం. దావీదుకి చాలామంది సహకారులు ఉన్నారు. అందుకే దావీదు గొప్పవాడయ్యాడు, ఆశీర్వదించబడ్డారు. జనులు కూడా ఆశీర్వదించబడ్డారు. 12వ అధ్యాయం మొదటి దినవృత్తాంతముల గ్రంథం 12వ అధ్యాయము 18వ వచనం. మొదటి దినవృత్తాంతంలో 12వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు 30 మందికి అధిపతి అయిన అమాషే ఆత్మవశుడై దావీదు, మేము నీ వారము, యెషీ కుమారుడా, మేము నీ పక్షమునున్నవారం, నీకు సమాధానము కలుగునుగాక, నీ సహకారులకు సమాధానము కలుగునుగాక, నీ దేవుడే నీకు సహాయం చేయనని పలకగా దావీదు వారిని చేర్చుకుని వారిని తన దండునకు అధిపతులుగా చేసెను. చూడండి, ఇంకో మాట చదువుకుందాం. 22వ వచనం. 22. దావీదు దండు దేవుని సైన్యం వలె మహాసైన్యమగినట్లు ప్రతి దినమున అతనికి సహాయం చేయవారు అతని యొద్దకు వచ్చుంది. దావీదుకి చాలామంది సహకారులు ఉన్నారు. ఒక 30 మంది సహకారులు ఉంటారు. వాళ్ళు ఎట్లా అంటే దావీదు ఏది చెప్తే అది చేస్తారు. అందుకనే పౌలుకు కూడా చాలామంది సహకారులు ఉన్నారు. ఎలాంటి సహకారులు ఉన్నారంటే అపోస్తుల కార్యములు రోమాపత్రిక 16వ అధ్యాయం చూడండి. పౌలుకి ఎలాంటి సహకారులు ఉన్నారంటే, పౌలుకి చాలామంది బైబిల్లో సహకారులు ఉన్నారు. సహకారులుగా ఉన్నారు కనుక పౌలు చెరసాల నుండి దేవుని వాక్యాన్ని రాస్తుంటే ఆ వాక్యం అనేక మందికి ప్రబలి వెళ్ళిపోయింది. ఆ యొక్క పౌలు బంధించబడి ఉన్నప్పటికి కూడా దేవుని సువార్త ఆగలేదు. కారణం ఏంటంటే సహకారులు ఉండబట్టి కదా. ఎలాంటి సహకారు ఉన్నాడు చూడండి, చదువుకుందాం. రోమపత్రిక 16వ అధ్యాయము 3-4 వచనాలు. రోమపత్రిక 16:3-4 వచనాలు. క్రీస్తుని యేసునందు నా జత పనివారైన పిస్కెల్లాకును అక్కుల్లాకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణం కొరకు తన ప్రాణమునిచ్చుడికైనను తెగించిరి. మరియు వారి వెంటనున్న సంఘమునకును వందనములు చెప్పుడి. నేను మాత్రం కాదు, అన్ని జనుల్లో సంఘముల వారందరికీ వీరు కృతజ్ఞతలై ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే రోమపత్రిక 16వ అధ్యాయం 3-4 వచనాల్లో పిస్కెల్లా అక్కులు అనేటువంటి 2 భార్యాభర్తలు ఉన్నారు. వీళ్ళు నా జత పనివారు అంటాడు. 3వ వచనం చూడండి. క్రీస్తు యేసునందు నా జత పనివారైన పిస్కెల్లాకును అక్కుల్లాకును నా వందనములు చెప్పుడి. దేవుని పనిలో జత పనివారు కావాలి. దేవుని పనిలో జత పనివారు ఉండాలి. దేవుని పనికి ఎవరు ఉండాలా? జత పనివారు. ఇప్పుడు ఆ రోజుల్లో భక్షింగంకులకి అంత పరిచర్య వదిలిందంటే చాలామంది జత పనివారు ఉన్నారన్నమాట. జత పనివారు లేకపోతే ఆ సేవకుని వల్ల ఏం కాదు, ఆ పరిచారికుల వల్ల ఏం కాదు. కాబట్టి సంఘంలో నీ వంతు నీవు దేవుని సేవలో జత పనివారుగా ఉండాలి. అక్కుల పిస్కెల్ అనేటువంటి వారు జత పనివారుగా ఉన్నారంట. 4వ వచనం చూడండి. వారు నా ప్రాణం కొరకు తమ ప్రాణమునిచ్చుడికైనను తెగించిరి అంటాడు. అంటే దేవుని సేవకుని కొరకు వారి ప్రాణాన్ని ఇవ్వటానికి కూడా తెగించినటువంటి వారు కదా. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చాలామంది ఉన్నారు ఆయనకి. కొంతమందిని మాత్రం మనం జ్ఞాపకం చేసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అక్కడ ఒక సహకారులు కనబడుతూ ఉంటారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 25వ వచనం, 2వ అధ్యాయం 25వ వచనం, 2:25. మరియు నా సహోదరుడును జత పనివాడును నా తోటి యోధుడును మీ దూతయు
నా అవసరమునకు ఉపచారించిన వాడునైన ఎపాప్రోదీతును మీ వద్దకు పంపుట అగత్యమని అనుకుంటుని. ఇక్కడ మనం చూసినట్లయితే ఎపాప్రోదీతు గురించి మాట్లాడుతున్నాడు. ఎవరాయన చెప్పండి, పలకండి ఒకసారి. ఎపాప్రోదీతు అనండి బిగ్గరగా, సరిగా అంటంలా. అందరికీ తెలియదు అనుకుంటా ఎపాప్రోదీతు గురించి. చెప్పండి బిగ్గరగా, ఎపాప్రోదీతు. చెప్పట్లేదు సరిగా, బిగ్గరగా చెప్పండి. ఎపాప్రోదీతు. ఎపాప్రోదీతుని దేవుడు ఏం చేసి పౌలుకి జతపనివాడుగా ఉన్నాడంట. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:25. మరియు నా సహోదరుడును జతపనివాడును నా తోటి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడునైనా ఎపాప్రోదీతును మీ వద్దకు పంపుట ఆలస్యమని అనుకుంటుంది. చూడండి, ఎపాప్రోదీతు ఏం చేస్తూ వచ్చాడు? నా సహోదరుడును జతపనివాడును నా తోటి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడు నేనే ఎపాప్రోదీతు అంటాడు. ఈ ఎపాప్రోదీతు ఏం చేస్తూ వచ్చాడు తెలుసా అండి? దేవుని ప్రజల కొరకు 29-30 చదువుకుందాం. ఫిలిప్పీ 2:29-30 చదువుకుందాం. నా ఎడల మీ పరిచర్యలో ఉన్న కొదువుని తీర్చుటకై అతడు తన ప్రాణమునైనా లక్ష్యపెట్టక క్రీస్తు యేసు యొక్క పని నిమిత్తం సావునకు సిద్ధమై ఉండెను గనుక పూర్ణానందముతో ప్రభువునందు అతన్ని చేర్చుకుని అట్టి వారిని కనపరచుడు. ఇక్కడ ఏమంటాడంటే, అపోస్తుడైన పౌలు ఎపాప్రోదీతుని గురించి మాట్లాడుతున్నాడు. నా ఎడల మీ పరిచర్యలో ఉన్న కొదువుని తీర్చుటకై అతడు తన ప్రాణమునైనా లక్ష్యపెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తమై సావునకు సిద్ధమై ఉండెను కనుక. చూడండి, ప్రభువు కొరకు సావునకు సిద్ధమైనటువంటి ఎపాప్రోదీతు అంటే దేవుని పని కొరకు, దేవుని పనిలో ఇలాంటి సహకారులు అనేది దేవుని సంఘంలో చాలా అవసరం అన్నమాట. దేవుని సంఘంలో సహకారులు ఇట్లా మనం చదువుకుంటూ పోతే మనకు సమయం లేదు, కానీ అపోస్తుడైన పౌలుకి చాలామంది సహకారులు బైబిల్లో ఉన్నారు. తిమోతి ఉన్నాడు, మార్కు ఉన్నాడు, లూకా ఉన్నాడు. ఇట్లా మనం చూస్తూ పోతే ఒనేషిము ఉన్నాడు, ఫినెహాసు ఉన్నాడు. బైబిల్లో చాలామంది, ఫిలోమోను ఉన్నాడు. బైబిల్లో చాలామంది అపోస్తుడైన పౌలుకు సహకారులు ఉన్నారు. పౌలును చెరసాల్లో వేసి బంధించినప్పుడు రోమా చెరసాల్లో ఉండి దేవుని పత్రికలు రాశాడు. దేవుని యొక్క పత్రికలు రాసినప్పుడు ఆ 12 పత్రికలు రాస్తూ వచ్చినప్పుడు, 14 పత్రికలు రాస్తూ వచ్చినప్పుడు మరి అనేక ఆ పత్రికలు ఏమైనాయి అంటే, ఈ జత పని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి ఆయన రాసినవన్నిటినీ బయట సంఘాలకు ప్రచురించారు. ఈ పత్రికలన్నీ ఇతరులకు తెలియజేశారన్నమాట వీళ్ళు. కాబట్టి జత పనివారు లేకపోతే దేవుని వాక్యం అభివృద్ధి చెందేది కాదు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిచర్యలో, దేవుని పనిలో నీవు నేను ఏం కావాలంటే మనం జత పనివారం కావాలి. జత పనివారు. ఈ లోకంలో మనం చేసే పని మన ఎమ్మట వస్తుంది. మనం చేసేటువంటి జత పని, మనం చేసేటువంటి సహకారం రేపు పరలోక రాజ్యానికి నేను తీసుకుని వెళ్తాను. నువ్వు సులువుగా పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే, నీ పేరు జీవగ్రంథంలో ఉండాలంటే బైబిల్లో రాయబడిన మాట ఏంటి తెలుసా? ఎవని పేరైతే జీవగ్రంథంలో రాయబడినట్లు కనబడలేదో తక్షణమే వాడిని తీసుకుని వెళ్ళి ఎక్కడేస్తారంట? అగ్నిగుండంలో పడవేయబడతాడు. జీవగ్రంథంలో నీ పేరు ఉండాలి. జీవగ్రంథంలో నీ పేరు ఉండాలంటే ఏం చేయాలి? మారుమనసు పొంది రక్షణ పొందాలి. దేవుని పనిలో సహకారిగా ఉండాలి. ఈ మనం కొద్ది జీవించే జీవితం, ఈ కొద్ది శేషము మనం దేవుని పనిలో సహకారిగా ఉండాలి. ఈ సహకారిగా ఉండటం ద్వారా ఏమవుతుందంటే నీ పేరు జీవగ్రంథంలో ఒక దినాన్ని రాయబడుతుంది. రేపు ఒక దినాన్ని నువ్వు చనిపోయి పరలోక రాజ్యంలోకి వెళ్ళి క్రీస్తు న్యాయపీఠం ఎదుట, బైబిల్లో రాయబడింది క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడాలంట. ఆ క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడినప్పుడు మన పేర్లు గ్రంథాలు తెరవబడతాయి. ఫలానా వాళ్ళు, ఫలానా బాబురావు వచ్చిండు, ఆయన పేరు గ్రంథంలో ఉందో లేదో చూడండి. పేరు తిప్పుతారు, జీవగ్రంథాన్ని తీస్తారు, వేరొక గ్రంథాన్ని తీస్తారు. జీవగ్రంథం తీసినప్పుడు నా పేరు ఉండాలి. ఆ పేరు ఉంటే సరే ఈయన పరలోక రాజ్యంలో ఉంటానికి అర్హుడు. ఆ జీవగ్రంథాన్ని ఇప్పినప్పుడు ఆ జీవగ్రంథంలో నీ పేరు లేకపోతే నీకు రెండో తీర్పు ఏముండదు. డైరెక్ట్గా దేవుడు నేను తీసుకుని అగ్నిగుండంలో వేస్తాడు. కారణం ఏంటంటే భూమి మీద నువ్వు ఎటువంటి సహకారిగా లేవు. మీరు చాలామంది అనుకుంటారు ఒక ఆదివారం నాడు మందిరానికి రావటమే ఎక్కువ, ఆదివారం వచ్చాం కూర్చుందాం వెళ్దాం అనుకుంటారు. మీ పేరు జీవగ్రంథంలో ఎంత మాత్రం రాయబడు. మీరు నమ్ముకున్నారు అంతే.
కానీ దేవుని పనిలో సహకారిగా ఉండాలి. గృక్కుడికి, సంఘ ప్రార్థనలకు, అన్ని కార్యక్రమాలకు క్రయం చెల్లించినప్పుడే నువ్వు చేసే పని భూమి మీద నిలుస్తుంది. ఆదివారం క్రమం తప్పకుండా మందిరానికి రావటం, దేవుని సంఘంతో సహకరించడం, ఇవన్నీ మనం నేర్చుకున్నప్పుడే మనకు సంఘములో ఏమవుద్దంటే క్షేమాభివృద్ధి కలిగి అనేక మంది ఇంకా సంఘానికి వస్తారు. అనేక మంది కొరకు మనం ప్రార్థన చేయాలి. అనేక మంది కొరకు మనం వేడుకోవాలి. అలాంటి సహకారులుగా ఉండాలి. ఈ రోజుల్లో ఎట్లా ఉన్నాం మనం? సంఘంలో ఏమై ఉండాలా? సహకారులమై ఉండాలి. ఈ మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. పిలిపిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు పిలిపిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. పిలిపి 4వ అధ్యాయము 3వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. పిలిపిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. అవును, అందరం కలిసి చదువుకుందాం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమోతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడినవారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నాయి. దేవుని యొక్క సహకారుల పేర్లు ఎక్కడున్నాయి చెప్పండి? జీవగ్రంథమందు రాయబడి ఉన్నాయి. నీకు జీవగ్రంథంతో పని లేదనుకుంటా. ఒక దినాన నీ పేరు జీవగ్రంథంలో ఉండాలి. నీ స్థానిక సంఘంలో, నీకు ఇచ్చినటువంటి మందిరంలో నీ వంతు నీవు సహకారిగా లేకపోతే నీ జీవగ్రంథంలో ఈ పేరు అనేది నీ జీవితంలో కలగదు. అందుకని దేవుని బిడ్డలారా, ప్రభు కొరకు ప్రయాసపడాలి. దేవుడు మనం చదువుకున్నాం కదా ఆరాధనోత్మానంలో, 7 అంతల ప్రేమ దేవుడు మన ఎడల చూపించాడు. ఆయన దేవుడై ఉండి నీ కొరకై నా కొరకై ఈ భూమి మీదకి వచ్చి మనందరి కొరకు ప్రాణం పెట్టలేదా? మన కొరకు క్రయం చెల్లించలేదా? మన కొరకు ఆయన ఎంతగానో ప్రాణం పెట్టాడు. మరి మనం ఏం చేస్తున్నాం? ఈ భూమి మీద 7 అంతల ప్రేమ మన మీద దేవుడు కుమ్మరించాడు. తన ప్రేమను మన ఎడలో వెల్లడి చేస్తూ వచ్చాడు. మరి ఈ భూమి మీద మనం ఏం చేస్తున్నాం? మనం కూడా భూమి మీద ఈ యొక్క దేవుడు చూపిన ప్రేమకు మనం దేవుని పనిలో సహకారమై ఉండాలి. నీ పని చేసుకో, నీ ఉద్యోగం చేసుకో, నువ్వు కష్టపడు, నీ కుటుంబం కొరకు ప్రయాసపడు. అయితే సంఘంతో ఏమి ఏకీభవిస్తున్నావు? సంఘంతో ఏకీభవిస్తున్నారా? ప్రార్థన కూడికలు ఉన్నాయి, ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి. నీ వంతు దేవుని కొరకు ఏం చేస్తున్నావు? ఇంటికాడ నుంచి కాలు బెలగలు తీసుకుని వస్తున్నావా? వర్షం వస్తే మందిరానికి రాం, కరెంటు పోతే మందిరానికి రాం. అట్లున్నాం మనం ప్రార్థన చేస్తున్నామా? మోషే వలె ప్రార్థిస్తున్నామా? హూరు అహరోలు వలె సహకరిస్తున్నామా పరిచర్యలు? కాబట్టి వాళ్ళు ఊరు అహరోన్లు మోషేకి సహకరించినట్లు, అలాగే మరి అనేక మంది భక్తులైనటువంటి వారికి సహకారులుగా ఉండాలి అని అంటే మనం కూడా దేవుని యొక్క బిడ్డలమైన దేవుని బిడ్డలంగా మనం సహకారులుగా ఉండాలి. దేవుని పనిలో మనము సహకారిగా ఉండాలి. అందుకని ఆ యొక్క బైబిల్లో రాయబడింది, ఆ సహకారుల పేర్లు ఎక్కడున్నాయంట? జీవగ్రంథంలో ఉన్నాయి. ఎంతమంది ఇష్టపడుతున్నారు నా పేరు జీవగ్రంథంలో ఉండాలని? ఎంతమంది అనుకుంటున్నారు? అనుకున్న వాళ్ళు మరి దేవుని కొరకు సహకారిగా ఉండాలి, దేవుని కొరకు సహకారులముగా. అందుకని ఆరాధనోత్తమంలో ఒక మాట చదువుకున్నాం. గలతీ 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తు కూడా సిలువేయబడి ఉన్నాను, ఇంకను జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకున్న దేవుని కుమారి అందలి విశ్వాసం మూలమున జీవించున్నాను. అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, నేను క్రీస్తు కూడా సిలువేయబడి ఉన్నాను. కాబట్టి ఇంకా జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు కదా. కాబట్టి నేను ఇక క్రీస్తు యేసు యొక్క విశ్వాసం మూలంగా నేను జీవిస్తున్నాను. మనం కూడా ఈ రీతిగా దేవుని బిడ్డలైన మనం క్రీస్తు కొరకు, దేవుని బిడ్డలం కొరకు, దేవుని పని కొరకు ఈ భూమి మీద జీవించాలి. దేవుని సహకారులుగా ఈ భూమి మీద ఉండాలి. రేపు మనం చాలాసార్లు మీరు అనుకోవచ్చు, ఆదివారం నాడు చర్చికి వస్తున్నాం, సార్లే కాసేపు ఆ 3 గంటలు కూర్చుంటున్నాం, వెళ్ళిపోతున్నాం అని. 3 గంటలే మీరు ఆదివారం కూర్చునేది, లెక్క పెట్టుకోండి. 9 గంటల కంటే 9:30కి 10ంటికి వచ్చినారు మీరు. 2 గంటలు, 2 గంటలన్నర ఎంతో ఇబ్బంది పడిపోతున్నారు. ఈ 3 గంటలు కూర్చోడానికి ఎంతో బాధపడిపోతున్నారు మీరు. ఇదేం ప్రయోజనం? నీ కొరకు వస్తున్నావు,
నీ కొరకు ఆదివారం అనేది నీ కొరకు వస్తున్నావు, ఈ ఆదివారం అంతా దేవుడు నన్ను కాపాడుతాడు. అసలు ఆదివారం కూడా రావట్లేదు నువ్వు. ఒక దినాన క్రీస్తు న్యాయపీఠం ఎదుటి నువ్వు నిలబడాల్సి వస్తుంది. నీ పేరు ఎదుగుతారు, అందులో నీ జీవ గ్రంథంలో నీ పేరు ఉండదు. నీ క్రియలు నువ్వు ఆ బైబిల్లో రాయబడింది, వారి క్రియలు వారు వెంటబోస్తున్నాయి. ఈ భూమి మీద నువ్వు చేసేటువంటి ప్రయాసం, కష్టం ఇదంతా నీ ఎమ్మటి ఏది రాదు. నీ ఇళ్ళు వాకిలు, నీ ఆస్తి, నీ పొలము, నీ ఉద్యోగాలు, నీ కార్లు, నీ హోదా ఏది నీ ఎమ్మటే రాదు. నీ ఎమ్మటే ఒకటి వస్తుంది, నువ్వు చేసిన మంచి క్రియలు వస్తాయి. దేవుని కొరకై, దేవుని పని కొరకై నువ్వెంతవరకు అయితే సహకరించున్నావో అంత సహకారము అది రేపు నీ ఎమ్మట వస్తాయి. ఆ క్రియలు నీ ఎమ్మట వస్తాయి. నువ్వు సంపాదించేది అది ఒక్కటి సంపాదించుకో ఈ భూమి మీద. దేవుని పని కొరకై, దేవుని పనిలో మనం సహకారులుగా ఉన్నప్పుడు దేవుడు నీ ఎడల కూడా ఏం చేస్తాడు? గొప్ప కార్యం చేస్తాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.